హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మార్నింగ్ లేవగానే ఎలాంటి హడావిడి లేకుండా త్వరగా ఏదైనా బ్రేక్ఫాస్ట్ అయిపోతే బాగుంటుంది అనుకుంటూ ఉంటాం కదా. సో అలాంటి రెసిపీనే ఇది. అందరికీ నచ్చుతుంది, చాలా ఇష్టపడి మరీ తింటారనమాట. అంత టేస్టీగా ఉంటుంది, క్విక్గా అయిపోతుంది అండ్ చాలా హెల్తీ అండి. ఒకసారి ట్రై చేయండి. ముందుగా అయితే ఈ రెసిపీ ఏంటో చూసేద్దాము. ఇది వచ్చి ఊతప్పం అండి. ఈ ఊతప్పం మనము బియ్యంతో కాకుండా రవ్వతో చేయబోతున్నాము. ఇదైతే చాలా బాగుంటుంది. క్విక్గా 5 minutesలో మనము ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఇలా 1 కప్పు వరకు మీరు రవ్వ తీసుకోండి. ఇది సూజీ రవ్వ అండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత అరకప్పు దాకా పెరుగు తీసుకోండి. అరకప్పు పెరుగులోకి ఇంకో అరకప్పు నీళ్ళనైతే యాడ్ చేసుకోండి. ఇలా పెరుగు నీళ్ళు కలిపి 1 కప్పు అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక పెద్ద క్యారెట్ తీసుకొని 1 కప్పు వరకు క్యారెట్ తురుము కూడా ఇందులోకి వేసేసుకోండి. అలాగే అరకప్పు దాకా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్న ఆనియను, అలాగే కొద్ది కరివేపాకు తరుక్కోవాలండి, అది కూడా వేసుకోండి. కొత్తిమీర కూడా తరిగి వేసేసుకోండి. ఇప్పుడు రుచికి తగ్గట్టుగా సాల్ట్, అలాగే ఒక 2 వరకు పచ్చిమిర్చి కూడా ముక్కలు ముక్కలుగా చేసి యాడ్ చేసేసుకోండి. ఇక్కడ సాల్ట్ అయితే నేను 3/4 స్పూన్ వేసుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఇంకా ఎక్కువ కావాలంటే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా మిక్స్ చేసేసుకోండి. మొత్తము కూడా మిక్స్ చేసుకోండి. ఎలాంటి వాటర్ కూడా ఎక్స్ట్రాగా యాడ్ చేయొద్దు. ఇప్పుడు మనం ఏదైతే వాటర్ వేసుకున్నామో 1/2 కప్పు అవే సరిపోతాయి. 1/2 కప్ పెరుగు, 1/2 కప్ వాటరు. ఎక్స్ట్రా కర్డ్ అనేది వేసుకున్నట్లయితే మనకి ఊతప్పం కాస్త దోశ అయిపోతుంది. మీకు మరీ పల్చగా కావాలనుకుంటే మాత్రమే వేసుకోండి. ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ప్యాన్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఒక గరిటె వరకు తీసుకొని మొత్తము కూడా ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. ఎంత బాగా స్ప్రెడ్ చేసుకుంటే మనకి ఈ ఊతప్పం అనేది అంత బాగా వస్తుందండి. మరీ ఎక్కువ మందంగా అయితే వద్దు, ఒక మీడియంగా అయితే వేసుకోండి. అండ్ ఇలా వేసుకున్న తర్వాత పైన కొద్దిగా ఆయిల్ కానీ లేకుంటే గీ కానీ వేసుకొని 1 స్పూన్ వరకు ఇలా టర్న్ చేసేసుకోండి నెక్స్ట్ వైపు. ఈ ఊతప్పం మొత్తం అయ్యే వరకు ఫ్లేమ్ అనేది లో టు మీడియంలోనే అడ్జస్ట్ చేసుకోవాలండి. మరి హైగా ఉన్నదనుకో లోపలంతా పచ్చి పచ్చిగా ఉండిపోతుంది. అలా కాకుండా లో టు మీడియంలో ఉన్నట్లయితే లోపల వరకు బాగా కాలుతుందనమాట. సో అప్పుడైతే మనం తినడానికి కూడా చాలా బాగుంటుంది. అదేవిధంగా నెక్స్ట్ ఊతప్పంని కూడా వేసేసుకోండి. ఇలా మొత్తము కూడా స్ప్రెడ్ చేసేసుకోండి. అలాగే పైన మళ్ళీ ఆయిల్ వేసేసుకోండి. ఇంతేనండి, చాలా సింపుల్. అసలు టైం కూడా ఎక్కువ తీసుకోదు. యాక్చువల్గా అయితే నార్మల్గా మనము ఇంట్లో తినే దోశలు 3 తినే వాళ్ళైతే ఇది 2 తింటారు. ఎందుకంటే ఇది కొంచెం మందంగానే ఉంటుంది కదా. సో 2 అయితే మనకి సరిపోతాయి అనమాట. అండ్ చాలా బాగుంటాయండి. టేస్ట్ అయితే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ రెసిపీని ఒకసారి మీ ఇంటిల్లిపాదికి చేసి పెట్టండి. మళ్ళీ కూడా అడిగి మరీ ఖచ్చితంగా వారానికి ఒక్కసారైనా తినాలనుకుంటారు. అంత బాగుంటాయి అనమాట. పిల్లలైతే చాలా బాగా తింటారండి. చూసారు కదా, చాలా క్విక్గా అయిపోయే రెసిపీ. అండ్ ఇక్కడ మనము బ్రేక్ఫాస్ట్గా కానీ స్నాక్ టైంలో కానీ పిల్లలకి ఇచ్చినా కూడా చాలా బాగా తింటారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.